హాయ్ ఫ్రెండ్స్, అవతార్ సినిమాలోని పాండోరా గ్రహం గెలాక్సీలోని అత్యంత క్రూరమైన, అత్యంత అందమైన అండ్ అత్యంత ఘోరమైన ప్రదేశం. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ నివసించడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. అదేంటి, అత్యంత అందమైన గ్రహంపై నివసించడానికి ఎవరైనా ఎందుకు ఇష్టపడరు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ అందం అక్కడ జీవులకు మాత్రమే, మానవులైన మనకు అది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అయినా అక్కడ ఉన్న గాలి మనల్ని కేవలం రెప్పపాటు సెకండ్లో ఎలా చంపుతుంది? అవతార్ సినిమాలో చూసిన విధంగా అక్కడ ఉన్న అన్ని జీవులు మెరవడానికి గల కారణం ఏంటి? ఏ మూలకాలు మన శరీరాన్ని ప్రకాశింపచేయగలవు? మరియు ఒక గ్యాస్ గ్రహం పాండోరా ఉపరితలాన్ని ఎలా నాశనం చేయబోతుంది? ఓకే, వాస్తవానికి మన మానవులు ఆ గ్రహం పైన సర్వైవ్ అవ్వగలరా? ఈ 5 నిమిషాల సమయం పాండోరా గ్రహం యొక్క అణువును పరిశీలిద్దాం రండి. వెల్కమ్ టు పాండోరా. ఆల్ఫా సెంచరీ సిస్టంలో ఉన్న ఈ ప్రపంచం మిస్టరీలతో కప్పబడి ఉంది. మరియు జేమ్స్ కెమెరాన్ సృష్టించిన ఈ అవతార్ సినిమా నిజ జీవిత అనుభూతిని మనకు అందిస్తుంది. చెప్పాలంటే పాండోరా ఒక గ్రహం కూడా కాదు, ఇది మన సోదర గ్రహమైన జూపిటర్ గ్రహం చుట్టూ తిరిగే ఒక చంద్రుడు. ఈ అందమైన ప్రమాదకరమైన చంద్రుడు నిజ జీవితంలో ఎక్కడ ఉన్నా మన విశ్వంలో ఉన్న ప్రతి గ్రహం పాటించే విధంగా ఇది కూడా భౌతిక శాస్త్ర నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. లాస్ ఆఫ్ ఫిజిక్స్ పరంగా చూస్తే ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఎలాగైతే మన భూమి యొక్క ఉపగ్రహమైన చంద్రుడి పైన భూమి కంటే 6 టైమ్స్ తక్కువ బరువు కలిగి ఉంటామో, పాండోరాలో కూడా భూమి పైన ఉన్నదానికంటే 20% తేలికగా అలాగే తక్కువ బరువు కలిగి ఉంటాము. కాబట్టి ఆ బలహీనమైన గురుత్వాకర్షణ ప్రయోజనాన్ని ఎంజాయ్ చేయండి మరియు ఆ పరిమితమైన గ్రహాంతర అడవిలో దూకి ఎగరండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నీళ్లలోకి వెళ్ళకూడదు. ఒక భయంకరమైన గ్యాస్ గ్రహం పాండోరాకు దగ్గరలో పక్కనే ఉంటుంది. దీనినే పాలిఫేమస్ అంటారు. ఈ భారీ గ్రహం జూపిటర్ కంటే కొంచెం చిన్నది, కానీ ఇది మీరు ఇప్పుడే చేరుకున్న పాండోరా ప్రపంచంలో అన్ని జీవులను సెకండ్స్ లో నాశనం చేయగలదు. పాండోరా మరియు పాలిఫేమస్ టైడల్లీ లాక్ అవ్వబడ్డాయి. అంటే గ్రహం తన చుట్టూ తాను తిరగకపోవడం కనుక నిరంతరం ఒకవైపు అంధకారం, మరోవైపు సూర్యుని వెలుతురు పడుతూ ఉంటుంది. అలానే ఈ పాండోరా కూడా ఎల్లప్పుడూ ఒకవైపు మాత్రమే దాని గ్యాస్ జైంట్ను ఎదుర్కొంటుంది. కాబట్టి ఇది ఎంతో ప్రమాదకరమైనది. ఎందుకంటే ఒకవైపు మరొక వైపు కంటే గ్రావిటేషన్ పుల్ ఎక్కువగా వచ్చినప్పుడు అది టైడల్లీ హిట్స్ కారణంగా అవుతుంది. కానీ అబ్బురపరిచే నిజమేంటంటే ఇది పాలిఫేమస్ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ తోనే మనం మూవీస్ లో చూసిన విధంగా నిజంగానే గాలిలో తేలియాడే పర్వతాలు సృష్టించగలదు. అండ్ దట్స్ రియల్లీ అమేజింగ్. ఉపరితలం సినిమాలో ఉన్నట్టుగానే ఏమీ ఉండదు. వాస్తవానికి ఇది జూపిటర్ యొక్క మూన్ లాగా కనిపిస్తుంది. ఇది దాని సోలార్ సిస్టమ్ లో అత్యంత అగ్నిపర్వత క్రియాశీల ప్రపంచం. మరియు అది సరిపోకపోతే పాండోరా ఆకాశంలో పూర్తి రేడియేషన్ నిండి ఉంటుంది. సో పాలిఫేమస్ జూపిటర్ అంత పెద్దది కాకపోయినా పాండోరా అయస్కాంత గోళంలో చిక్కుకుపోతుంది మరియు దాని సొంత నక్షత్ర వ్యవస్థ నుంచి ఛార్జ్ చేయబడిన కణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ తీవ్రమైన విపత్తుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జేమ్స్ కెమెరాన్ అవతార్ మూవీలో మీకు ఊహాజనితమైన ప్రపంచాన్ని చూపించారు. కానీ ఇప్పుడు నేను నిజ జీవితాన్ని, నిజమైన పాండోరా గ్రహాన్ని మీకు పరిచయం చేస్తా. సో మీరు పాండోరా విహారయాత్రకు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైతే మనం ఈ పాండోరా దిగ్గజం మీద ల్యాండ్ అవుతామో, రేడియేషన్ కాకపోయినా అక్కడ ఉన్న వాతావరణమే మనల్ని క్షణాల్లో చంపేంత ప్రమాదకరంగా ఉంటుంది. పాండోరా యొక్క గాల్లో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ మరియు క్సినాలతో తయారై ఉంటుంది. అధిక సాంద్రతలో ఉన్న ఈ 2 వాయువులు మిమ్మల్ని తక్షణమే ఊపిరి పీల్చుకోకుండా చేస్తాయి. మరియు ఆ కుళ్ళిన వాసన, అదే హైడ్రోజన్ సల్ఫేట్, అది మిమ్మల్ని చంపదు, కానీ మీరు చనిపోవాలని కోరుకునేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఉపరితల గాలిని పీల్చుకోగలిగినప్పటికీ గ్రావిటీ లేని కారణంగా మీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్లో లేదా నీటి అడుగున నివసించవలసి ఉంటుంది. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్లో పూర్తిగా పాండోరా జనాలు నీటి కింద బ్రతికే నేవీల కొత్త సమాజాన్ని చూపిస్తారు. కానీ ఈ గ్రహం నిజంగా ఉనికిలో ఉంటే ఆ నీరే మిమ్మల్ని చంపగలదు. ఎందుకంటే వాతావరణంలో అధిక కార్బన్ డైఆక్సైడ్ స్థాయిల కారణంగా ఆ నీరు చాలా ఎసిడిక్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ టూ బ్యాడ్. మరియు దీని కారణంగా ఫుడ్ చైన్ ప్రాసెస్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే సముద్రంలో ఫుడ్ సంపాదించాలంటే ముందుగా దానిలో జీవులు ఏమైనా బ్రతికి ఉండాలి కదా. ఆ నీటిలో మిమ్మల్ని జస్ట్ ఒక్కసారిగా ముంచి లేపడంతో మీ చర్మం కాలిపోతుంది. కానీ మీరు ఆందోళన చెంది భయపడాల్సిన అవసరం లేదు. మనం భూమిపై నుండి వచ్చేటప్పుడు ఇలాంటిదేదో ఉంటుందని మనతో పాటు వాటర్ ప్రూఫ్ రక్షణ సూట్లని తీసుకొచ్చాం. ఇప్పుడు మనం వాటిని ధరించి సముద్రంలో మన జీవితాన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ మనం ఉపరితలంపై ఉన్న గ్రహం అందాన్ని కోల్పోతాం. ఇన్ కేస్ మనం పాండోరా అవతల వైపు ఉంటే పాలిఫేమస్ నుంచి మన దృష్టిని ఎప్పటికీ మరలించలేము. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుని అవతల వైపు ఉన్న ఈ అద్భుతమైన దృశ్యాన్ని నువ్వు ప్రాణానికి ప్రేమించే నీ గర్ల్ ఫ్రెండ్ చూస్తూ ఆస్వాదించవచ్చు. ఆ ఊహ వెనుక ఉన్న సుఖమే వేరు. పాండోరా గ్రహం మీద నిద్రపోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆల్ఫా సెంచరీ స్టార్ సిస్టమ్ పాండోరాలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 సూర్యులు ఉంటాయి. ఆల్ఫా సెంచరీ ఏ కక్షలో పాండోరా ఉంటుంది. కానీ మరొక నక్షత్రం ఆల్ఫా సెంచరీ బి కూడా
చాలా కాంతిని పాండోరాస్ కి పంపుతుంది. ఇది భూమిపై పౌర్ణమి కంటే 2300 టైమ్స్ ప్రకాశవంతంగా మండుతుంది. ఈ విపరీతమైన వెలుగులో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మూవీస్ ని కూడా చూడలేరు. ఈ అధిక లైటింగ్ అంటే రేడియేషన్ ద్వారా మీ కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రొటెక్షన్ గ్లాసెస్ ని పెట్టుకోవాలి. ముఖ్యంగా స్టాండర్డ్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కాలం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్, బ్లూటూత్ స్పీకర్స్, ల్యాప్టాప్స్ ఎక్సెట్రా. చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ ఇక్కడ బొద్దిగా పనిచేయదు. ఈ ప్రపంచంలో జీవించడానికి మనకు స్పేస్ మెరైన్ గేట్ టెక్నాలజీ అవసరం. అవతార్ మూవీ పరంగా చూస్తే కనీసం మనకు విందు కోసం తగినన్ని మొక్కలు, జంతువులు ఉన్నాయి. కానీ మనం ఏదైనా తినే ముందు హెవీ మెటల్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ కెమికల్ టెస్ట్లను నిర్వహించాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ప్రాణులలో ఉన్న తెలియని టాక్సిన్స్ కిడ్నీ మరియు లివర్ ను నాశనం చేయగలవు మరియు ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న ఈ మెరుస్తున్న ఆహారాన్ని ఎక్కువగా తినట్లయితే మనం కూడా బయోల్యూమినిసెంట్ గా మారిపోవచ్చు. బయోల్యూమినిసెంట్ అంటే మెరవడం, అంటే మినుగురు పురుగుల్లా మనం కూడా అలా మెరుస్తూ ఉంటాము. అంటే ఈ మెరుస్తున్న పదార్థం ఏంటనుకుంటున్నారా? దీన్నే ట్రీటియం అంటాం. సో ఇలాంటివి ఆ గ్రహంలో ఎంతో ఎక్కువగా ఉండటం వల్ల, అవి ఫుడ్ చైన్ లో కలవడం వల్ల అక్కడ ఉన్న జీవులు కూడా మెరుస్తూ ఉంటాయి. సో మీరు కూడా మెరవాలనుకుంటున్నారా ఏంటి? మీరు అవతార్ మూవీలో చూసిన విపరీతమైన వన్యప్రాణుల యొక్క అద్భుతమైన జాతులు, ప్రపంచం, పండోరా వెనుక ఉన్న రియాలిటీ ఇది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.